బీజేపీ జనసేన టీడీపీ కలిసి ఎన్నికలకు వస్తున్నాయని మంత్రి అన్నారు. బీజేపీని గతంలో చంద్రబాబు ఇష్టం వచ్చినట్టు తిట్టి ఇప్పుడు ఆ పార్టీతోనే కలిశారని విమర్శించారు. ప్రత్యేక హోదా తప్ప బీజేపీ అన్ని ఇచ్చిందని ఇప్పుడు చంద్రబాబు అనడం విడ్డూరంగా ఉందన్నారు. ఇప్పుడు బీజేపీ ప్రత్యేక హోదా ఇచ్చిందని టీడీపీ పెట్టుకుంటుందా అంటూ రామచంద్రారెడ్డి ప్రశ్నించారు. బీజేపీ సీఏఏ తీసుకొచ్చి మైనారిటీలను ఇబ్బంది పెట్టారని చూస్తుందంటూ మంత్రి పెద్దిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బీజేపీ జనసేన వాళ్ళిద్దరూ ఒకే పార్టీ అనుకోండి. మరి వాళ్ళిద్దరూ తెలుగుదేశం పార్టీతో కలవడం, తెలుగుదేశం పార్టీ ఈరోజు విధాలు ఎగరేసుకుంటారు, మేము బీజేపీతో కలిసామనడం. ఆ రోజు చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడారు, మోడీని ఇంకా పర్వాలేదు, ఏం చేసినా పర్వాలేదు, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు కూడా అవడేగా మాట్లాడడానికి చంద్రబాబు నాయుడు. కానీ ఈరోజు నాకు ఏం లేదు, అంతా బాగుంది ఏదో మాట్లాడే. ఈరోజు మీరు పేపర్లో కూడా చూసించారు, ఒక స్పెషల్ స్టేటస్ తప్ప అన్ని ఇచ్చేశాడు. ఆ స్టేటస్ కోసం నేను మాకు వినియోగించాను, మేము అక్కడి నుంచి అలయన్స్ వదిలేసామని చెప్పారు. ఇప్పుడు ఏమైనా స్టేటస్ ఇచ్చాడా, స్పెషల్ స్టేటస్ ఇలా మళ్ళీ తిరిగి అలయన్స్ పెట్టుకునేదానికి నేను అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు అవకాశవాది, అవసరం ఉంటే కాలు పట్టుకుంటాడు, అవసరం లేకపోతే జుట్టు పట్టుకుంటాడు. ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో